వెల్కమ్ టు ద సదర్న్ మోస్ట్ టిప్ ఆఫ్ ఇండియా. మన భారత సరిహద్దుల్లో ఇండియన్ ఓషన్, బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీ ఈ మూడు మహాసముద్రాలు కలిసి ఒకే ఒక చోటు. ఈ భూమండలంలో సముద్ర నుంచని బోత్ సన్ రైజ్ అండ్ సన్సెట్ చూడగలే వన్ అండ్ ఓన్లీ ప్లేస్. సముద్ర తీరాన్ని నుంచి 500 మీటర్ల వరకు లోపలికి వెళ్ళి ధ్యానం చేసుకోవడానికి ఉన్న ఒకే ఒక ప్లేస్. మన భారతీయ సంస్కృతి మరియు కళల గుర్తుగా 98 అడుగుల 26 మహావిగ్రహం, చెడు నుంచి కాపాడుకోవడానికి తనకు తాను అగ్నికి దహుతై కొలువై ఉన్న మహాకన్నికా పరమేశ్వరి ఆలయం. ఇలాంటి ఎన్నో అద్భుతాలు తనలో దాచుకున్న వన్ అండ్ ఓన్లీ ప్లేస్ ద గ్రేట్ కన్యాకుమారి. హలో మామా, వెల్కమ్ బ్యాక్ టు ట్రావెల్ విత్ స్క్రాప్ బాయ్. సో మీ వాళ్ళు ముందే ఇంట్రాక్షన్ చూసి ఉంటారు కదా, కన్యాకుమారి ఇన్ 3000. సో కన్యాకుమారి అంటే ఎక్కడో తమిళనాడులో ఉంది మామ. సో ఇప్పుడైతే మనం మిగతా స్టేట్లు పడిపోయి పట్టించుకోకండి, ఇది మన తమిళనాడు స్టేట్, మన ఇండియాలో ఉన్న లాస్ట్ స్టేట్ అనమాట. ఇందులో ఉన్న కార్నర్లో ఉన్న కన్యాకుమారికి మనం ఈరోజు 3000 వెళ్ళబోతున్నాం. సో వీడియోలోకి ఎంటర్ అయిపోతే చిన్న రిక్వెస్ట్ మామ, కొద్దిగా ఇక్కడ సబ్స్క్రైబ్ బట్టి కింద అక్కడ ఉంటుంది, కొద్దిగా సబ్స్క్రైబ్ బట్టి కామెంట్ చేయండి మామ. మీరు పెట్టే కామెంట్స్ మీద నేను డెవలప్ అవ్వగలను. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, స్క్రాప్ అనేవాడు ఎప్పుడు స్క్రాప్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి ఈ బండలతో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీరు నేను యాక్సెప్ట్ చేస్తాను కోరుకుంటున్నా. ఇప్పుడు ల్యాగ్ ఎక్కువ అయిపోయింది, సో లేదు వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. లెట్స్ సీ హౌ టు రీచ్ కన్యాకుమారి. మన కన్యాకుమారికి డైరెక్ట్గా రైల్వే స్టేషన్ అవైలబుల్ ఉంది మామ, కన్యాకుమారి పేరుతో ఉంటుంది. బట్ మన తెలుగు స్టేషన్ నుంచి కన్యాకుమారికి డైరెక్ట్ ట్రైన్స్ అవైలబిలిటీ కొంచెం తక్కువ ఉంటుంది. సో నియరెస్ట్ రైల్వే స్టేషన్ వచ్చేసి త్రివేంద్రం జంక్షన్ అండ్ రెండోది వచ్చేసి నాగోల్ జంక్షన్. ఈ రెండింటికి మనకి చాలా ట్రైన్స్ అవైలబుల్గా ఉంటాయి. వన్స్ మనం నాగోల్కి త్రివేంద్రం రీచ్ అయిపోతే అక్కడ నుంచి కన్యాకుమారికి 24/7 మన బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి మామ. దట్స్ ది బ్యూటీ. సో మీరు నైట్ టైం వెళ్తే ఎలా రీచ్ అవ్వండి భయపడాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్గా 24/7 బస్సెస్ ఉంటాయి. మీరు ఏ టైం రీచ్ అయినా సరే మార్నింగ్ కల్లా మీరు కన్యాకుమారి అయితే రీచ్ అయిపోగలరు. సో మనకి కన్యాకుమారి ట్రైన్ కాకుండా ఇంకో ఆప్షన్ ఉందంటే బై ఫ్లైట్ కూడా నియరెస్ట్ స్టేషన్ త్రివేంద్రం అనమాట. త్రివేంద్రం నుంచి కన్యాకుమారి జస్ట్ 120 to 130 కిలోమీటర్స్ రేడియస్లో ఉంటుంది. అండ్ మీరు బై రోడ్ కూడా రావచ్చు, డైరెక్ట్ రూట్ కనెక్టివిటీ కూడా చాలా బాగుంటుంది. మన ఇండియాలో అన్ని స్టేట్స్ నుంచి రూట్ కనెక్టివిటీ బాగానే ఉంది కన్యాకుమారికి. సో బై కన్యాకుమారి, అసలు కన్యాకుమారి ఎందుకు వెళ్ళాలి? కన్యాకుమారిలో చాలా క్రేజీ ప్లేసెస్ ఉన్నాయి మామ. ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రపంచంలో ఈ కన్యాకుమారి నుంచి బోత్ సన్ రైజ్ అండ్ సన్సెట్ చూడగలం. ఇలాంటి ఒక మిస్టేరికల్ జడ్జికల్ ప్లేస్ మన ఇండియాలో ఉందని మనం చాలా గర్వపడాలి. అండ్ మన కన్యాకుమారికి 3 సైడ్స్ ఇండియన్ ఓషన్, బే ఆఫ్ బెంగాల్ అండ్ అరేబియన్ సీ 3 కవర్ అయి ఉంటాయి మామ. అండ్ ఈ 3 ప్లేసెస్ కవర్ అయ్యే చోటు ఈ కన్యాకుమారి. సో వన్ ఆఫ్ ది ఎక్సలెంట్ ప్లేస్ అని చెప్పొచ్చు. వాట్ టు డూ ఇన్ కన్యాకుమారి? అసలు కన్యాకుమారి ఏం చేయాలి, కన్యాకుమారి ఎలా ప్లాన్ చేస్తారు, కన్యాకుమారి ప్లేస్ ఏం తిరగాలి? నేనైతే 2 days ఉన్నాను మామ. అంటే నేను ఫాలో ఇంటర్నెట్ మీకు చెప్తాను, ఇంటర్నెట్ అంతా చూసుకోండి. లేదు మీకు ఎక్కువ ప్లేస్ మీరు కూడా కవర్ చేసుకోవచ్చు. బట్ నేనైతే 2 days ఉన్నా పర్ఫెక్ట్గా. సో ఎర్లీ మార్నింగ్ మీరు 4 or 3 లేచిపోండి మామ, ఎందుకంటే సన్ రైజ్ కన్యాకుమారిలో చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మీరున్న హోటల్ నుంచి బీచ్ పాయింట్ రీచ్ అయిపోయింది అరౌండ్ ఒక 2 km ఉంటుంది. బై వాక్ వెళ్ళిపోవచ్చు మీరు. వన్స్ కన్యాకుమారి రీచ్ అయిన తర్వాత ఎర్లీ మార్నింగ్ మంచిగా ది బెస్ట్ సన్ రైజ్ చూడడం మీ లైఫ్లోని. అండ్ నా పర్సనల్ సజెషన్ ఏంటంటే, కన్యాకుమారి టిప్ అని మీరు గూగుల్ మ్యాప్స్లో ఉంటుంది, ఆ లొకేషన్కి వెళ్ళి చూడండి మామ. చాలా మంది ఆన్ ది వేలో వస్తే సన్ రైజ్ పాయింట్ ఉంటారు, కానీ అక్కడ కాదు. కానీ మనం డీప్ సీలోకి వెళ్ళిపోతే ఒక స్టోన్ బ్రిడ్జ్ కనబడుతుంది. అక్కడ నుంచి సన్ రైజ్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. పర్సనల్ అయితే అక్కడ చాలా బాగా ఎంజాయ్ చేశాను. సో మీరు సన్ రైజ్ ఒక 6:30, 7 or 8 వరకు చూడండి మామ. మన సన్ రైజ్ అయిపోయిన తర్వాత టిఫిన్, కన్యాకుమారిలో టిఫిన్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మంచిగా టిఫిన్ చేసేయండి. టిఫిన్ చేసి బోటింగ్ అయితే వెళ్ళండి మామ. అక్కడ మనకి బోటింగ్ అయితే అవైలబుల్గా ఉంటుంది. పర్ హెడ్ 75 రూపీస్ or 50 ఛార్జ్ చేస్తారు డిపెండింగ్ ఆన్ ద సీజన్. మీకు అక్కడ కొన్ని స్పెషల్ బోట్స్ ఉంటాయి మామ. ప్లీజ్ ఆ స్పెషల్ బోట్కి వెళ్ళకండి. నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు స్పెషల్ బోట్ అంటే ఫాస్ట్గా వెళ్ళిపోతాం అనుకున్నా, కానీ సేమ్ బోటే, నార్మల్ బోట్ ఏదైతే ఉంటుందో స్పెషల్ బోట్ అలాగే ఉంటుంది. కానీ రెండింటిలో డిఫరెన్స్ ఏంటయ్యా అంటే, స్పెషల్ బోట్ ఎక్కిన వాళ్ళకి మనకి వెయిటింగ్ టైం అనేది ఉండదు. మన లైన్లో తీసుకెళ్ళి వెంటనే ఎక్కిచ్చేస్తారు. బట్ ఈ నార్మల్ బోట్ ఎక్కిన వాళ్ళు ఒక 1/2 hour లైన్లో ఉండాలి. 1/2 hour కోసం ఎక్స్ట్రా 300 పెట్టడం అంత వర్త్ కదా నా ఒపీనియన్. బట్ మీరు కన్యాకుమారి వెళ్తాం, బోటింగ్ పక్కా ట్రై చేయండి మామ. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మన సీ షోర్ నుంచి ఆల్మోస్ట్ ఒక 500 meters అంటే 1/2 kilometer వాటర్లో తీసుకెళ్ళి మనకి ద గ్రేట్ వివేకానంద స్వామి వారి మఠం అయితే ఉంటుంది మామ. అందులో మనం జ్ఞానం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక 2 hours 3 hours మనకి ఎవరు అడ్మిషన్ బెటర్. టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 8 to ఈవినింగ్ 4 o'clock క్లోజ్ చేస్తారు. 4 o'clock మనం బయటకు వచ్చేయాలి. సో ఆ ప్లేసెస్ని కవర్ చేయండి. అండ్ మన వివేకానంద స్టాచ్యూ దగ్గర నుంచి చూస్తున్నప్పుడు ఆ మెమోరియల్ దగ్గర మనకి మొత్తం ఇండియన్ సీ, అరేబియన్ సీ అండ్ బే ఆఫ్ బెంగాల్ ఈ 3 places క్లియర్గా కనబడతాం. నా డిఫరెన్స్ చూడవచ్చు, ఆ వాటర్ ఉన్న డిఫరెన్స్ చాలా బెస్ట్ వ్యూ అని చెప్తాను నేనైతే పర్సనల్గా. సో అలాగా అక్కడ మంచిగా టైం పాస్ చేయండి. అరౌండ్ ఒక 3 to 4 hours అక్కడ టైం పాస్ చేయండి, చాలా బాగుంటుంది. పక్కన ఎదుర్కొన్న తిరిగేలా ఫొటోస్ చూడండి, మంచి ఫొటోస్ దిగండి. అక్కడ స్వామి వివేకానంద పాదాలు ఉంటాయి, చాలా బాగుంటుంది లొకేషన్. అంటే నేను అంతా చెప్పేస్తే దత్సైతులా ఉంటుంది. అవన్నీ కవర్ చేసుకొని మళ్ళీ సేమ్ అదే బోట్ ఎక్కుని రిటర్న్ మళ్ళీ వచ్చాను మా ఎక్కడికి, మన మళ్ళీ బోటింగ్ కూడా డ్రాప్ చేస్తారు. ఆరామ్స్ అక్కడ మనకి మంచి వెజ్ మీల్స్ దొరుకుతాయి. మంచి వెజ్ మీల్స్ తినండి. ఎందుకు వెజ్ మీల్స్ అనేది మీకు వీడియో లాస్ట్లో చెప్తాను. మంచిగా బోన్ చేసి రూమ్కి వెళ్ళి ఒక అరగంట గంట రెస్ట్ తీసుకున్నాము.
అండ్ నేను 4:35 అవ్వగానే మళ్ళీ బీచ్ పాయింట్కి వచ్చేయండి. సరే మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఎగ్జాక్ట్గా ఆ పాయింట్కి సన్సెట్ చూడండి మామ. బేసిక్గా నాది వైజాగ్, ఈ రాజమండ్రి, వైజాగ్, కాకినాడ ఉన్న వాళ్ళకి సన్ రైజ్ అంత గొప్పగా అనిపించుకోవచ్చు, కానీ సన్సెట్ లిటరల్ చెప్తున్నాను మామ, నా లైఫ్లో నేను చూసిన ది బెస్ట్ సన్సెట్ మామ. ఇంకా నేను ఎప్పుడు మా వైజాగ్ బీచ్ సన్ రైజ్ చూసాను, కానీ ఫస్ట్ టైం సన్సెట్ చూసాను. లేదా చాలా ఫీల్ అయ్యాను. మీకు సన్సెట్ చాలా చాలా ఎక్సలెంట్ ఉంటుంది మామ. మంచిగా సన్సెట్ చూడండి. ఈవినింగ్ ఒక 6:30, 7 అయిపోద్ది. సో 7 అయిపోగానే మంచిగా అక్కడ కన్యకా పరమేశ్వరి టెంపుల్ ఉంటుంది మామ. లిటరల్లీ చెప్తున్నాను, మన తెలుగు అంటే మన ఇండియన్ కల్చర్లో ఆవిడకి చాలా గొప్ప పేరు ఉంది మామ. అండ్ మన వైష్ణవ్స్ అందరికి దేవత ఆవిడే. సో కన్యకా పరమేశ్వరి టెంపుల్ కూడా కవర్ చేయండి. అండ్ బాయ్స్కి లోపల ఎటువంటి షర్ట్ ఎలా చేయరు మామ, ఓన్లీ ఇన్నర్తోనే వెళ్ళాలి, ఇన్ ద సెన్స్ బనీలతోనే వెళ్ళాలి, రేపు షర్ట్ ఉంటే తీసేస్తారు అనమాట. సో ఆరామ్స్ ఆ టెంపుల్ చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అమ్మవారి మొహం చూసినప్పుడు అయితే లిటరల్లీ ఐ ఫెల్ట్ వెరీ అంటే చాలా పవిత్రమైన ఫీల్ వస్తుంది టెంపుల్ సరౌండింగ్స్ అంతా. సో టెంపుల్ కావచ్చు, టెంపుల్ మీకు ఒక 2 hours పడుతుంది దర్శనం అది అవ్వడానికి, ఎందుకంటే క్రౌడ్ అనేది ఎక్కువ ఉంటుంది. వీకెండ్ లేదా క్రౌడ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఒక 2 hours టైం స్పెండ్ చేసుకున్నాము. అరౌండ్ ఒక 8 కల్లా మీకు కన్యాకుమారి దర్శనం అయితే అయిపోద్దామా. వన్స్ అలా బయటకు వచ్చేసిన తర్వాత ఇప్పుడు కన్యాకుమారి వెళ్తే మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయాల్సింది సీ ఫుడ్ మామ. లిటరల్ చెప్తున్నాను, సీ ఫుడ్ హెవెనే. మనకు ఫిష్ దొరుకుద్ది, ఫ్రాన్స్ దొరుకుతాయి, రొయ్యలు దొరుకుతాయి, పీతలు, వాట్ ఎవర్ యూ వాంట్. నీకు సీ ఫుడ్లో నీకు ఏం కానీ అన్ని దొరుకుతామో మన ముందే, మన కళ్ళ ముందే కుక్ చేస్తారు. అంటే మనకి ఇలా డిస్ప్లే పెడతారు, మీకు వీడియోలు చూపిస్తున్నాను కదా, ఇలా డిస్ప్లే చేస్తారు. డిస్ప్లే నుంచి తీసి మన ముందు మనకి ఏం కుక్ చేసి మనకి ఇస్తారు మామ. మా కన్యాకుమారి మస్ట్ ట్రై సీ ఫుడ్ అని పక్కాగా ట్రై చేయాలి మామ. సో ఆరామ్స్ మంచిగా సీ ఫుడ్ తినేసి అరౌండ్ 9 or 10 మళ్ళీ మీ రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాం. నాన్ వెజ్ కోసం చెప్పా, వెజిటేరియన్స్ కూడా చెప్పండి అంటావా. కన్యాకుమారిలోని బోటింగ్ పాయింట్ మనం ఎక్కుతాం, పక్కనే ది బెస్ట్ వెజ్ మీల్స్ ఉంటుంది మామ. లిటరల్ నేనైతే అక్కడే తిన్నాను. బేసిక్గా నేను నాన్ వెజ్ ఎక్కువ తింటాను, బట్ గుడికి వెళ్ళే ముందు మనం నాన్ వెజ్ తినకూడదని చెప్పి అదొకటి నేను తినలేదు. ది బెస్ట్ వెజ్ మీల్స్ నాకు తిన్నాను. ఎగ్జాక్ట్గా మనకు బోటింగ్ పోయి టికెట్ కౌంటర్ పక్కన ఉంటుంది మామ, రైట్ సైడ్లోని. వెజ్లో అక్కడ ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇది మామ డే 1 అయితే ఇలా కంప్లీట్ చేసుకోండి. అండ్ వెల్కమ్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద వీడియో, బడ్జెట్ డీకోడింగ్. ఎందుకంటే 3000 ఎలా వద్దాను అంటే చెప్తాను వినండి. ఫస్ట్ మనం ఎర్లీ మార్నింగే కన్యాకుమారి రీచ్ అవ్వాలి. కన్యాకుమారి రీచ్ అవ్వడానికి బై ట్రైన్ వస్తే 600లో మనం రీచ్ అయిపోవచ్చు డైరెక్ట్ కన్యాకుమారి స్టేషన్కి. మనకి కన్యాకుమారి రీచ్ అయిన తర్వాత మనం రూమ్స్ తీసుకోవాలి మామ. రూమ్స్కి యూస్ booking.com. booking.com ఎందుకంటే మనకి మన బడ్జెట్లో ట్రావెల్ ఆప్షన్స్ చూపిస్తాయి. కన్యాకుమారిలో హాస్టల్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి, డార్మెటరీస్ దొరుకుతుంటాయి. మీకు యావరేజ్గా మీకు కరెక్ట్గా బార్గెన్ స్కిల్స్ ఉన్నాయంటే 300 నుంచి 1500 మధ్య స్టార్ట్ చేస్తాం మామ. నేనైతే 500 రూపీస్ స్టే చేశాను. స్టే చేసిన లొకేషన్ మీకు చూపిస్తాను, అక్కడికి వెళ్ళి ట్రై చేయండి. మీకు ఇంకా బార్గెన్ స్కిల్స్ ఉంటే మీకు 300, 400 రూమ్స్ దొరుకుతుంటాయి, మీ బట్టి ఉంటుంది. సో రూమ్కి ఒక 500 వేసుకున్నాం. 500 + 600 ఎంత అయింది? 1100 రూపీస్ అయింది. వన్స్ అక్కడితో అయిపోయింది. వన్స్ కన్యాకుమారి రీచ్ అయిన తర్వాత మనం అంతా బై వాక్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మనం ఆటోలతో వెళ్ళి చేసేంత గొప్పగా ఉంటుంది. సో యూ కెన్ గో బై వాక్. మనం ఫస్ట్ వెళ్ళేది బోటింగ్కి 75 రూపీస్, 100 రూపీస్ అనుకున్నాం. 1200 రూపీస్ అయింది మా. వన్స్ బోటింగ్ వెళ్ళిన తర్వాత వివేకానంద స్టాచ్యూకి ఎంట్రీ టికెట్ 60 రూపీస్ మా. లోపలంతా తిరగడానికి మెయింటైన్ చేస్తున్నాం, 60, 1260 అయింది. 100 వేసుకుని పోనీ 1300 రూపీస్ అయింది మా. అలా వచ్చేస్తారు. టిఫిన్ తిన్నాక ఒక 200 వేసుకున్నాం. ఇడ్లీ, దోశ, వాడు అన్నీ అవైలబుల్గా ఉంటాయి. మన అంటే సౌత్ ఇండియా అంటే సేమ్ మనలాగా ఉంటుంది. సో టిఫిన్ ఒక 100 రూపీస్ వేసుకున్నాం మామ. అంతేంది 1400 రూపీస్ అయింది. అండ్ మధ్యాహ్నం లంచ్ ఒక 200 వేసుకుని మా వెజ్ మీల్స్ మంచిగా దొరికేస్తూ ఉంటాయి. 600 రూపీస్ అయింది అక్కడితో. 600 అయిపోయిన తర్వాత ఆరామ్సే మళ్ళీ తిరుగుతూ ఉంటారు. ఏదైనా చిల్లకి వచ్చి ఒక 200 వేసుకున్నాం, 800 అయింది. సో కమింగ్ టు ద సీ ఫుడ్. సీ ఫుడ్ చాలా అంటే చాలా ఎక్స్ట్రా ఉంటుంది మామ. యావరేజ్ మీ సీ ఫుడ్ ఒక 500 వేసుకోండి. సో 17 + 5 ఎంత? 18, 19, 20, 22, 2200 రూపీస్ అయింది మామ. అండ్ రిటర్న్ దగ్గర 600, 2, 3, 4, 5, 6, 7, 2800 రూపీస్ మామ. ఇంకా 200 మనకే మిగిలింది. అంతే. దిస్ ద ట్రిప్. నేనైతే అదే చేసాను. నేనైతే వెళ్ళినప్పుడు ఈ ప్లేస్ అని కవర్ చేసి అన్నీ చూసుకుని అటు నుంచి నేను నెక్స్ట్ త్రివేంద్రం కూడా కవర్ చేసాము. సో త్రివేంద్రం కోసం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం. ప్రజెంట్ కన్యాకుమారి వీడియో అయితే ఇదే. ఈ ఆరామ్స్ మీకు ఓన్లీ కన్యాకుమారి ప్లాన్ ఉందనుకుంటే మీకు ఈజీగా 3000 బడ్జెట్ అయితే అయిపోతుంది. ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మన బడ్జెట్ యాక్చువల్లీ కన్యాకుమారి అంటే మీరు తమిళలో ఎక్కువ ఉంటారు కదన్నా, మనకేం తెలియదు అని అనుకోకండి. మన తెలుగు కూడా చాలా మంది ఉంటారు, మన బడ్జెట్లో కవర్ చేయొచ్చు. సో మామ నేను ఎక్స్ప్రెషన్ అనిపించిందో కింద కామెంట్ చేయమేమో. ఇంకా నువ్వు చేసిన కామెంట్ బట్టే నన్ను డెవలప్ చేసుకోగలను, ఇంకా మంచి కంటెంట్ అయితే ఇవ్వగలను. నీకేమైనా ట్రిప్స్ గురించి ఏమైనా డౌట్ ఉంటే సేమ్ ట్రావెల్ స్క్రాప్ అని పేరుతో ఇక్కడ ట్రావెల్ స్క్రాప్ అని ఇన్స్టా అకౌంట్ ఉందో దానికి కూడా మెసేజ్ చేయండి, అందులో కూడా రిప్లై ఇస్తాను. మీకు లింక్ అకౌంట్ డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. సో ప్లీజ్ సపోర్ట్ ఈ స్క్రాప్ బాయ్ని సపోర్ట్ చేసి నన్ను ఎత్తిగా ఎంచేదాన్ని కోరుకుంటున్నాను. లవ్ యూ.